విని వాక్యం మాకు దేవుడు మాతో మాట్లాడాడండి అని చెప్తున్నారు. ఒకసారి ఒక దైవజనుడికి యాక్సిడెంట్ జరిగితే ఆ యాక్సిడెంట్ని పురస్కరించుకుని నేను ఒక వాక్యం చెప్పాను, దేవుడు నిద్రపోతున్నాడా అని. ఆ తమన్నీళ్ళు అదే పెట్టాను, దేవుడు నిద్రపోతున్నాడా అంటే 20,000 మంది చూశారు. అది పెట్టిన కొద్ది నిమిషాల్లోనే దేవుడు నిద్రపోతున్నాడా అంటే ప్రజలకి కాంట్రవర్సీ కావాలి. కాంట్రవర్సీ కావాలి కాబట్టి మంచి లీడింగ్లో ఉన్నటువంటి ఒక దైవజనుడిని ఎవరినో ఒకరిని నోటుకొచ్చినట్టు మాట్లాడి వాళ్ళని అవమానపరిచి గేలి చేసి ఏదో సాధించేసామనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇది వారికి తెలియకుండా వాళ్ళు చేస్తున్నటువంటి ఒక భయంకరమైనటువంటి పాపం, అపరాధం. నీతిమంతులను ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. దేవుని కొరకు రాత్రింబగళ్ళు ప్రయాసపడి ప్రార్థన ఆత్మల సంపాదన, సువార్త సేవ చేసేటువంటి సజ్జనులను ద్వేషించవలసిన అవసరం ఎందుకు వచ్చింది నీకు? అలా ద్వేషించడం వల్ల కావలసినటువంటి ఈవులు వరాలు దేవుడు ఏమన్నా ఇస్తాడా? ఆ వరాలు గట్టం మాకెందుకులేండి. మాకు కావాల్సింది యూట్యూబ్లో కావాల్సినంత డబ్బు, ఇన్స్టాగ్రామ్లో రావాల్సినంత మరి ఫాలోయింగ్. ఈ ఫాలోవర్స్ని చూసుకుని డబ్బులను చూసుకుని దేవుని ముందు అపరాధివై యుగ యుగాలు నిత్యత్వం అంతా బాధపడే పరిస్థితి తెచ్చుకుంటున్నారు ఈ రోజున. ఈరోజు ఈ కర్మెలు ప్రార్థనలో మనం ఎన్నో విషయాలు ప్రార్థన చేస్తున్నాం. సజ్జన ద్వేషులకు మారు మనసు కలగాలి. రెండోది, అలా సజ్జనులను ద్వేషించేటువంటి మనసు మనలో ఒకవేళ ఉందేమో. ఏదో ఒక కారణం చెప్పి ఆయన నాకు నచ్చలేదండి అని ద్వేషించి ఆయన చేసిన సేవ, ఆయన చేసిన పరిచర్య, వాక్య జ్ఞానము ఇవేవి నీకు అవసరం లేదు. ఫలానా విషయంలో నేను హట్ అయ్యాను కాబట్టి ఆయన నేను ద్వేషించాలి. దేవుని కొరకు ప్రయాసపడుతున్నటువంటి సేవకులు ఎందరో ఉన్నారు. దైవజనులు ముంగమూరి దేవదాసయ్య గారు దేవునితో నడిచిన శ్రేష్ఠ భక్తుడు. ఆయన్ని ద్వేషించి ఆయన్ని చాలా దుర్మార్గంగా మాట్లాడేటువంటి వ్యక్తులు తయారయ్యారు. మరి వాళ్ళకి ఎలా నోరొచ్చిందో, ఎలా మాట్లాడాలనిపించిందో జీవిత కాలంలో సమర్పణ చేసుకుని ధనమును కానీ, కనకమును కానీ, కన్యకమును కానీ నేను ముట్టుకోను. ఆయన చేత్తో ప్రార్థన చేయడానికి కూడా ఏ స్త్రీని ముట్టుకోలేదు. ఆయన కానుకిచ్చినా సరే ఆ డబ్బులు ముట్టుకోలేదు. ఆయన జీవితకాలం రూపాయి కరెన్సీ అనేది ముట్టుకోలేదు అసలు. ఎప్పుడు ధ్యానంలో, ప్రార్థనలో గడిపినటువంటి మహానుభావుడు. ఆయన్ని ద్వేషించి ఆయనతో తోలనాడి ఆయన చేసిన ప్రార్థన చేయగలిగారా? ఆయన సంపాదించిన ఆత్మలు సంపాదించగలిగారా? ఆయన వెళ్ళిపోయి చాలా సంవత్సరాలు అయ్యింది. ఆయన ద్వారా నాటబడిన సంఘాలు ప్రపంచం అంతా ఉన్నాయి. ఆయన బ్రతుకున్నప్పుడు కంటే ఆయన చనిపోయాక ఇంకా విస్తరించింది పరిచర్య. డిజెస్ దినకర్ణయ్య గారిని జీసస్ కాల్స్ మినిస్ట్రీ ఏర్పాటు చేసుకుని అద్భుతమైన సేవ చేసి ఇప్పుడు వారు కుమారులు పిల్లల తరం. నా చిన్నతనంలో యేసు పిలుచుచున్నాడు మ్యాగజైన్ వచ్చింది. అది నాకు సరిగా సంవత్సరం గుర్తులేదు, 89 లేకపోతే 90, 1989 కానీ 90 కానీ అవ్వచ్చు. అప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే, ఈ సంవత్సరపు వాగ్దానం, నీ నోట నేను ఉంచినటువంటి ఈ మాట నీ పిల్లల నోట్లో నేను ఉంచుతాను. అప్పటికి ఇంకా పాల్ దినకరన్ గారికి పెళ్ళి అవ్వలేదు. పాప అయితే యాక్సిడెంట్లో చనిపోయారు. పాల్ దినకరన్ గారికి వివాహం అవ్వలేదు. అప్పుడు చెప్పారు ఆయన, ఈ రోజున నా నోట్లో దేవుడుంచిన ఈ ప్రవచన వాక్కు నా పిల్లల నోట్లోనూ వారి పిల్లల నోట్లో కూడా దేవుడు ఉంచుతున్నాడని. ఇప్పుడు అలాగే చూస్తున్నాం. దైవజనుల పిల్లలు కొంతమంది బేవర్సల్లా తిరుగుతున్నారు. కానీ డిజెస్ దినకరన్ గారు కుమారుడు సేవకుడయ్యాడు. దినకరన్ గారు, పాల్ దినకరన్ గారు పిల్లలు కూడా దేవుని సేవల్లో ఉన్నారు. వాళ్ళకి పిల్లలు పుడితే ఆ చిన్న పిల్లలు కూడా
దేవుని పాటలు పాడుతున్నారు. ఎంత ధన్యత అండి. ఆయన కారుణ్య విద్యా సంస్థలు ఏర్పాటు చేశారని ఆయన మీద ఎన్ని అవాకులు చవాకులు, ఎంత భయంకరంగా దూషించి దినకర్ణయ్య గారిని అనరాని మాటలన్నీ ఆడుతున్నారు. ఇది సజ్జన ద్వేషులు. తిరిగి వీళ్ళు చర్చిల్లో ప్రార్థనలు చేస్తారు, ప్రసంగాలు చేస్తారు. లోకంలో ఉన్న అన్యులను గురించి నేను మాట్లాడడం లేదు. సంఘంలో ఉన్న దేవుని బిడ్డలని, దేవుని సేవకులని చెప్పుకుంటున్నటువంటి వారు తెలియకుండా ఒక భయంకరమైన పాపం చేస్తున్నారు. ఆ పాపం ఏంటంటే సజ్జనులను ద్వేషించుట. ఇంకా ఒకరని ఏంటి, కెట్టలేదనుకోండి, భక్త్ సింగయ్య గారిని. ఒక డినామినేషన్ కోసం నేను మాట్లాడలేదు. నేను బైబిల్ మిషన్ ముంగమూరి దేవదాసాయి గారి గురించి మాట్లాడాను. జీసస్ కాల్స్ దినకర్ణయ్య గారి గురించి మాట్లాడాను. శ్రేష్ఠ భక్తుడు, ప్రార్థన వీరుడు భక్త సింగయ్య గారు. భక్త్ సింగయ్య గారిని ద్వేషించే వాళ్ళు ఉన్నారు. పిఎం సామ్యుయల్ గారు స్థాపించినటువంటి పెంతుకోస్తు సంఘాలను, పరిశుద్ధాత్మ అగ్ని కురిసే సంఘాలు, వాటిని ద్వేషించే వాళ్ళు ఉన్నారు. ఆ సేవకులను వ్యక్తిగత దోషణలు చేసేవాళ్ళు ఉన్నారు. సోషల్ మీడియాలో ఈనాడు మనం చూస్తున్నాం, రోజు రోజు ట్రోలింగ్స్. ఫలానా ఆయన అంటే ఆయన ట్రోల్ చేయడం, ఆయన్ని చాలా నీచంగా, నీకు నచ్చలేని కొన్ని ఉండొచ్చు, సిద్ధాంతపరమైన భేదం ఉంటే ఇదిగో ఫలానాది వాక్యం ప్రకారం కాదని చెప్పాలి. కానీ వ్యక్తిగత దోషణలు దేనికి? వ్యక్తిగతంగా ఆ మనిషి యొక్క వ్యక్తిత్వ హననం చేయడం ఎంతవరకు సమంజసం కాదు. అయినప్పటికీ సజ్జనులను ద్వేషించాలి. ఆ పరంపర దైవజనులు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు ఆయన్ని ద్వేషిస్తున్నారు. ఎందుకు ద్వేషించాలి? ఎందుకు తోలనాడాలి? ఆయన నీకేమైనా హాని చేశాడా? ఆయన వల్ల నువ్వేమైనా నష్టపోయావా? నేను రంజిత్ ఓఫీర్ గారి వల్ల ఇంత ఆస్తి నష్టపోయాను, ఫలానా విషయంలో నేను కోల్పోయానని చూపించగలిగిన దమ్ము ఎవడికన్నా ఉందా? ఎవడన్నా ఉన్నాడా? ఎవడు లేడు. కానీ ద్వేషిస్తారు. ఎందుకు ద్వేషిస్తారు? ఆయన తలకు రంగు వేసుకున్నాడు అంటారు, ఇంకోటి ఏదేదో చెప్పాడు అంటారు. వాస్తవాలు అవసరం లేదు. నిష్కారణ ద్వేషం. ఇది తెలియకుండా అనేక మందిని ఆవరించిన ఒక చీకటి, నిత్య చీకటిది. సజ్జనులను ద్వేషించేటువంటి చీకటి ఈ అంత్యకాలంలో మరీ ఎక్కువైపోయింది. నచ్చకపోతే, తెలియకపోతే ముంగమూరి దేవదాసాయి గారు అన్నట్టు తెలియని విషయములను దేవుణ్ణి అడిగి తెలుసు. ప్రభు, ఆయన పద్ధతి నాకు నచ్చలేదు, నాకు ఆయన పద్ధతి చూస్తుంటే నాకు సరిపోవట్లేదు, నా మనస్సాక్షి ఒప్పుకోవడం లేదు. ప్రార్థన చేయి. లేకపోతే సరిచేయాలనుకుంటే సోషల్ మీడియా వేదిక కాదు, పర్సనల్గా వెళ్ళి, బ్రదర్ నీ పరిస్థితి నాకు పలానా విషయంలో ఆయాస్కరంగా ఉంది, అది వాక్యానుసారం కాదు, వాక్య ప్రకారంగా నువ్వు నడవడం లేదని హెచ్చరించు. సహోదరుడే కదా. ఆ మాత్రం సంస్కారం లేదు. దూషించి 46 సంవత్సరాలు విశ్రాంతి అనేది లేకుండా, అలుపు అనేది లేకుండా, కొండల్లో, గుట్టల్లో, అడవుల్లో, పట్టణాల్లో, పల్లెల్లో వేలాది మంది, లక్షలాది మంది ప్రజలు ఉన్నటువంటి సభల్లో, కొద్దిమందే ఉన్నటువంటి చిన్న చిన్న గృహ కూడికల్లో, సంఖ్యతో సంబంధం లేకుండా రాత్రింబగలు ప్రయాసపడుతున్న సేవకుడైన తనకంటూ ఒక చిల్లుగా దాచుకోలేదు. తన సొంత లైఫ్ అనేది ఏమీ లేదు. అలాంటి సేవకుడిని ఎందుకు దూషించాలి? నీకు నచ్చలేనివి కనిపించవచ్చు, నీకు స్వేచ్ఛ ఉంది, మాట్లాడే స్వేచ్ఛ. కానీ దేవుని ముందు నువ్వు దోషి అవుతావేమో. ఈరోజున ఈ కర్మేలు ప్రార్థన చేసేది నాన్న, సార్వత్రిక క్రైస్తవ సంఘంలో సజ్జన ద్వేషులందరికీ మారుమనసు రావాలి. వాళ్ళందరూ దుర్మార్గులని నేను అనడం లేదు, ఎందుకో తెలియట్లేదు, వాళ్ళకి ఆ చీకటి ఆవరించింది. మంచి ప్రార్థన పరులే, దేవుని సంతోషపెట్టాలనుకునే వాళ్ళే, ఎందుకో కొంతమంది మీద నిష్కారణమైన ద్వేషం పెట్టుకుని, వాళ్ళని అసహించుకుని,
వాళ్ళ సభలకు వెళ్ళొద్దు, వాళ్ళ గ్రంథాలు చదవద్దు, వాళ్ళతో సహవాసం చేయొద్దు, సహవాసం చేస్తే నువ్వు భ్రష్టుడు అయిపోతావు, ఇలా తయారయ్యారు. ఎవరిని మనం ద్వేషించొద్దు. దైవజనులు రంజిత్ ఓఫిర్ గారు చెప్తారు, ఆర్సీఎం వాళ్ళు కూడా మనకు శత్రువులు కాదు. రోమన్ కేథలిక్ మరి సిద్ధాంతంలో ఉన్నటువంటి వారిలో కూడా ప్రార్థనా పరులు ఉన్నారు ఏంటి. మన క్రైస్తవ జీవితానికి, విశ్వాస జీవితానికి ఎంతో విలువైనటువంటి సత్యాలు చెప్పినటువంటి వ్యక్తి థామస్ ఎకెంపీస్ గారు. క్రీస్తు స్వారూప్యంలోనికి మనల్ని నడిపించడానికి అద్భుతమైనటువంటి పుస్తకాన్ని రాశారు ఆయన, ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అనే పుస్తకాన్ని. ఆయన ఒక క్యాథలిక్ కాబట్టి ఎవరిని తోలనాడొద్దు. సిద్ధాంతపరంగా వాళ్ళకి తెలియని విషయాలు ఉండొచ్చు, ఇది సిద్ధాంతపరంగా ఇది తప్పు అని చెప్పి చెప్పడానికి ప్రయత్నం చేయాలి. వాడు వినకపోయినా నా సహోదరుడే, విన్నా నా సహోదరుడే. రేపొద్దున తీర్పులో దేవుడు లెక్క అడుగుతాడు. అంతేగాని ద్వేషం పెంచుకుని మరి దేశాన్ని పాడు చేసి ఉగ్రవాదులను చూసినట్టు చూడడం ఎంతవరకు సమంజసం అండి? ఓఫిర్ గారి యొక్క బోధనలను పూర్తిగా వ్యతిరేకించేటువంటి వ్యక్తిని గూర్చి రంజిత్ ఓఫిర్ గారు ఏమన్నారు తెలుసా? అతను ఆపదలో ఉంటే నేను రక్తం ఇస్తాను అతని కోసం. అతడు నా బోధనని సిద్ధాంతపరంగా వ్యతిరేకించవచ్చు, అయినా నా సహోదరుడే. ఆ విశాల హృదయము, ఆ ప్రేమ ఉన్నప్పుడే మనం దేవుని సంఘంలో సభ్యులం అవుతాం, రాకడలో ఎత్తబడతాం, ప్రభు ముందు మెప్పు పొందుతాం. అంతేగాని అనవసరంగా సజ్జనులను ద్వేషించేటువంటి లక్షణం నీకుంటే ఘోరమైన ప్రమాదంలో నువ్వు పడతావు. ఈ రోజున సజ్జన ద్వేషులు అనే గుంపులో నేనుండొద్దు, ఎవరో ఉండొద్దు. ప్రభువా కనికరించి సజ్జన ద్వేషం అనేది, అతిద్వేషం అనేది తొలగించి న్యాయంగా ఆలోచించడం నేర్పించండి సార్వత్రిక సంఘానికి అని ప్రార్థన చేద్దామా? రండి, తలలు వంచండి, కన్నులు మూయండి, నాతో పాటు ప్రార్థనలు ఏకీవించండి. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, ఈనాడు సార్వత్రిక క్రైస్తవ సమాజంలో ఏలుబడి చేస్తున్న ఈ చీకటి ఆత్మ, దెయ్యపు శక్తిని బంధిస్తున్నాను. సజ్జన ద్వేషులుగా మనుషులను మారుస్తున్న దురాత్మలను బంధిస్తున్నాను. నీతిగల నీ వాక్కును బయలుదేరజేయండి. దయగల నీ మాట సమభూమి గల దేశంలో మమ్మల్ని నడిపిస్తుంది నాయన. సజ్జన ద్వేషులుగా, అతిద్వేషులుగా, అనురాగరహితులుగా మారిపోయి భయంకరమైనటువంటి చీకటిలోనికి వెళ్ళిపోతున్న ఈ లోకంలో సంఘంలో భక్తులుగా ఉండి కూడా అతిద్వేషులు, సజ్జన ద్వేషులు తయారయ్యారు నాయన. ఆ గుంపులో నేనుండకూడదు, నా ప్రియ సహోదరులు ఎవరూ ఉండకూడదు నాయన. ఈ రాత్రి మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ కర్మేలు ప్రార్థన దినాన్న సార్వత్రిక క్రైస్తవ సమాజానికి మేలు కలుగునుగాక, దీవెన కలుగునుగాక. మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య నామంలోనే వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. వందనాలు.